సకలకార్యసిద్ధి రామాయణంలో రామకథా వైభవాన్ని ప్రకాశింపజేసే సుందరకాండలోని షోడశ శ్లోకాలని వాటి అర్థాలని కూడా ఇంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఒకసారి ఆ 16 శ్లోకాలని కూడా అనుసంధానం చేసుకుందాం. తతో రావణ నీతాయ సీతాయ శత్రుఘర్షణ యేషు పద్మన్వేష్టం చారణాచరితేపతి యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అద్య సిద్ధే హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవేచి తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుత్కణేభ్యః. పక్షీ చ శాఖానిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతం వాచముదీరయానః ప్రవిష్ట పునఃపునశ్చోదయతీవ హృష్టః. నమోస్తు వాచస్పతయే సవజ్జినే స్వయంభువే చైవ హుతాసనాయ చ అనేన చోక్తం మిడిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాణ్యదా. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశదేవ్యంగుళీయకం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవత్వత్సమారంభాత్ మయ్యత్త పరో భవేత్ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్ర మాస్తాయ దుఃఖక్షయకరో భవ. యదా చ మహాబాహుర్మాం తారయతి రాఘవ అస్మాద్ దుఃఖాంబుర సంబోధదాత్ త్వం సమాధాతుమర్హసి. జేత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణా హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతాం మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిశ్చ ప్రహరతః పాదపై చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీ సమర్థార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. తద్యదా తస్య విక్రాంతః మనురూపం మహాత్మనః భవత్యా వహ సూరస్య తదాత్మముపపాదయ. తతో మయా వాగ్భీరధీనభాషిణా శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామశాంతం మమ మైథిలాత్మజా తవాపి శోకేన తదా విపీడిత. 16 శ్లోకాలు చెప్పుకోవడానికి 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి పూర్వాచార్యులు అందరూ చెప్పినట్టు మనం అందరము కూడా కాస్త అభ్యాసం, ఎప్పటి చెప్పుకున్నట్టుగానే అభ్యాసేనిత కౌంతేయ అన్నట్టుగా కొంచెం అభ్యాసం చేస్తే ఇవన్నిటినీ కూడా మనం నేర్చుకోవచ్చు. సుందరకాండ మన జీవితంలో మధ్య భాగంలో పెట్టుకోవాలి, దానివల్ల మనకు అన్ని విజయాలు కలుగుతాయి అని చెప్పి పూర్వాచార్యులందరూ కూడా వారి వారి ఉపన్యాసాలలో ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కాబట్టి అటువంటి హనుమంతుల వారికి, సీతమ్మకి, రామచంద్ర స్వామికి నమస్కరిస్తూ హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.